జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. తెల్లని వస్త్రములు ధరించినవాడు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు, చంద్రుని వలె తెల్లని శరీర ఛాయ కలిగినవాడు, సదా సర్వదా ప్రసన్నమైన వదనముతో ఉండేవాడు అయిన మహాగణపతికి నమస్కరించినంతనే సర్వ విఘ్నములు ఉపశమిస్తాయి. ఆ గణేశునికి పదే పదే ప్రణమిల్లుతున్నాము. భగవాన్ శ్రీరామకృష్ణులు మహోన్నతమైన, అద్భుతమైన, అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా, ఆబాల గోపాలానికి అర్థమయ్యేలా కథల ద్వారా, ఉదాహరణల ద్వారా చాలా మనసుకు హత్తుకునేలా ఉపదేశించేవారు. శ్రీరామకృష్ణ కథామృతంలో అనేకమైన కథల ద్వారా వారు మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను అద్భుతంగా వివరిస్తారు. ఆధ్యాత్మిక సాధకులందరూ వారి మార్గం ఏ మార్గమైనా, భక్తి కానీ, జ్ఞానము కానీ, సేవ కానీ, రాజయోగము కానీ, ఏ పంథాకు చెందినా, ఏ సంప్రదాయానికి చెందినా, ఏ ఇష్టదైవాన్ని పూజించినా, ఏ గురువును ఆశ్రయించినా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చదవవలసిన గ్రంథం శ్రీరామకృష్ణ కథామృతం. ఈ గణేశ భగవానునికి సంబంధించిన చక్కటి కథ ద్వారా మాతృభక్తిని శ్రీరామకృష్ణులు ఎంత చక్కగా బోధించారో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. బాల గణేశుడు ఒకరోజు ఆటలలో తన పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఆ పిల్లిని గిల్లాడట. ఆ పిల్లి తుర్రున పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇలా ఆటలాడుతూ అలసిపోయి ఆకలితో బాలగణేశుడు తల్లి అయిన పార్వతీదేవి దగ్గరకు వస్తాడు. అమ్మా, ఆకలేస్తుంది తల్లి, లడ్డూలు పెట్టమ్మా అని. అలా అడుగుతూ అమ్మను చూస్తాడు కదా. విశ్వజనని జగన్మాత రాజరాజేశ్వరి అయిన తన తల్లి పార్వతీదేవి ముఖం పైన గాయము, చారలు, ముఖం ఎర్రగా కందిపోయి ఉండడం చూసి బాలగణేశుడు ఎంతో బాధపడి, అమ్మా, నీ ముఖంపై ఈ గాయాలు ఎలా ఏర్పడింది అని అడుగుతాడు. పార్వతీదేవి చిరునవ్వుతో, చిట్టినాయనా, ఇది నీ కొంటె పనే కదా, నీవు చేసిన ఘనకార్యమే కదా ఇది అంటూ నవ్వుతుంది. బాలగణేశుడు ఇంకా ఆశ్చర్యపోయి, అదేలాగమ్మా, నేను నిన్నెప్పుడు గిల్లాను అంటాడు. ఆ తల్లి బాలగణపతిని ఒడిలోకి తీసుకొని, ఈరోజు ఉదయం నువ్వు ఒక పిల్లిని గిల్లిన మాట మరచిపోయావా అంటుంది. గణేశుడు, నేను పిల్లిని గిల్లితే నీ ముఖం పైన గాయాలెందుకు అవుతాయి అంటూ ఇంకా ఆశ్చర్యంతో అడుగుతాడు. ఆ జగజ్జనని, చిట్టి తండ్రి, ఎంత అమాయకుడు నాయనా, సమస్త చరాచర జగత్తు అంతా నేనే అయి ఉన్నాను. అందరిలో ఉండే చైతన్యాన్ని, శక్తిని నేనే నాయనా. నేను తప్ప ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేదు తండ్రి. నువ్వు ఎవరిని హింసించినా నన్నే హింసించిన వాడవుతావు. ఎవరిని గౌరవించినా, నమస్కరించినా నాకే నమస్కరించిన వాడవుతావు. నన్నే గౌరవించినట్లవుతుంది. నేను తప్ప వేరే ఏమీ లేదు తండ్రి. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని వివరిస్తుంది. ఈ మాట విని గణేశుడు ఎంతో ఆశ్చర్యం పొంది తాను వివాహమే చేసుకోనని అక్కడికక్కడే ప్రతిజ్ఞ పూనుతాడట. ఎందుకంటే సకల చరాచర ప్రాణి కోటిలో ఉన్నది అమ్మే కదా. మరి తాను ఎవరిని వివాహం చేసుకోగలడు? ప్రతి స్త్రీలోనూ ఉండేది పార్వతీమాతయే కదా. కాబట్టి స్త్రీలందరూ తనకు అమ్మవారి రూపాలే, పార్వతీమాత అంశాలే అని భావిస్తూ తాను నైష్ఠిక బ్రహ్మచారిగా పరమ పవిత్రమైన జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఇది గణేశుని గొప్పదనం. ఇది చెప్పి శ్రీరామకృష్ణులు అంటారు, నేను కూడా ఈ గణేశుని గురించి తెలుసుకొని ఇలాగే పరమ పవిత్రమైన భావనతో ప్రతి స్త్రీని తల్లిగానే చూడాలి, ప్రతి స్త్రీలో ఉండే జగన్మాతను ఆరాధించాలి అని
అందరిలో ఉండే జగన్మాతను ప్రార్థిస్తాను, ప్రణమిల్లుతాను. అమ్మ తప్ప అన్యమేదీ ఎరుగని మహాభక్తుడు, అవతార పురుషుడు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు తమ జీవితంలో ఎన్నో సాధనల ద్వారా, సంఘటనల ద్వారా భక్తులమైన మనందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తున్నారు. శ్రీరామకృష్ణులు తీవ్రమైన వ్యాకులతతో, భక్తితో, ఆవేదనతో జగన్మాత అయిన భవతారిణి కాళికాదేవిని అహర్నిశలు ఉపాసన చేసేవారు. అమ్మ దర్శనం కోసం పరమ వ్యాకులతతో విలపించేవారు. తన ముద్దుబిడ్డ వ్యాకులత, భక్తి తీవ్రతను చూసి జగన్మాత భవతారిణి కాళికాదేవి దర్శనమిచ్చి శ్రీరామకృష్ణులను దీవిస్తుంది. అంతటితో ఆగకుండా శ్రీరామకృష్ణులు అనేక చరిత్రలో కని విని ఎరుగని పరమాద్భుతమైన తంత్ర సాధనలు, భక్తి సాధనలు, జ్ఞాన సాధనలు, యోగ సాధనలు, సకల సంప్రదాయాలు, హిందూ మతంతోనే కాదు క్రైస్తవ, ఇస్లాం అన్ని మతాల సాధనలు అనుష్ఠించి అవతార పురుషులైనారు. అలా తీవ్ర సాధనలో మునిగి ఉన్నప్పుడు చాలామంది వారి మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని లేదా ప్రవర్తనను అర్థం చేసుకోకుండా పిచ్చివాడు, పిచ్చి బ్రాహ్మణుడని హేళన చేసేవారు. అటువంటి స్థితిలో దక్షిణేశ్వర దేవాలయపు మేనేజర్ అయిన మథురానాథ్ విశ్వాస్ ఈయనకు నిజంగానే పిచ్చి పట్టింది. తీవ్రమైన సాధన, తీవ్రమైన ప్రార్థన చేస్తూ బుర్ర వేడెక్కింది. ఈ బ్రహ్మచర్యాన్ని మనము భంగము చేస్తే పిచ్చి కుదురుతుంది అనే ప్రాపంచిక ఆలోచనతో కలకత్తాకు తీసుకెళ్ళి వేశ్యాగృహానికి తీసుకెళ్తాడు. రామకృష్ణులను ఆ వేశ్యా స్త్రీల నడుమ వదిలి కలకత్తాలో పని ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం చూస్తాము? శ్రీరామకృష్ణులు ఆ 10-15 మంది అతి సుందరమైన ఆ వేశ్య స్త్రీలలో శ్రీరామకృష్ణులు అమ్మవారినే దర్శిస్తారు. లలితా సహస్రంలో వర్ణించినట్లుగా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అనేక రూపాలలో వారిని దర్శిస్తూ జయమా జయమా జయమా, మా మా కాళీ, మా కాళీ, ఇన్ని రూపాల్లో నాకు దర్శనమిస్తున్నావా తల్లి, నీకు ప్రణామాలు అంటూ వారికి ప్రణమిల్లుతూ దివ్య భావ పారవశ్యం స్థితిలోకి వెళ్ళిపోయి సమాధిమగ్నులైపోతారు. వారి ఆధ్యాత్మిక తరంగాలతో ఆ స్థలమంతా ప్రగాఢమైన ఆధ్యాత్మిక శక్తి సంతరించుకుని ఆ వేశ్యా స్త్రీలంతా తల్లి తమ బిడ్డల పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉంటుందో అలాంటి తల్లిలాగా వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. వాళ్ళందరూ రామకృష్ణుల కాళ్లకు పడి మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని క్షమించు తండ్రి, మేము పాపాత్ములము, మమ్మల్ని ఉద్ధరించండి, మేము తప్పు చేశాము అని పదే ప్రార్థిస్తే మెల్లగా సామాన్య స్థితికి వచ్చి రామకృష్ణులు అంటారు, మీరు పాపులెందుకమ్మా, మీరు భగవత్ స్వరూపులు, అమ్మవారి స్వరూపాలు, మీ అందరూ అమ్మవారి అంశలు, పాపులెందుకు అవుతారు? మీరు పాపులు కాదు, అమ్మవారి స్వరూపాలు. అమ్మను ఆరాధించండి, కాళికామాతను పూజించండి, కాళికామాత నామాన్ని జపించండి, మీరు మాతృస్వరూపులు అని వారికి ఉపదేశిస్తారు. మథురానాథ్ తిరిగి వచ్చినప్పుడు ఈ స్త్రీలు మథురానాథ్ను బాగా చీవాట్లు పెడతారు. ఎంతటి మహాపాపాన్ని చేయడానికి మమ్మల్ని ఉద్యుక్తం చేశావు, ఇటువంటి మహాపురుషులు, అవతార పురుషులు, మహోన్నతమైన దైవస్వరూపులను, పవిత్రతను భంగం చేయడానికి మమ్మల్ని ఇది చేశావు, ఇలా చేయకూడదని చాలా చీవాట్లు పెడతారన్నమాట. అటువంటి మహోన్నతమైన మాతృభావాన్ని గణేష్ నుండి నేర్చుకున్నాను అంటారు రామకృష్ణులు. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర చదివితే అణువణువులో ఈ మాతృభావాన్ని వారు పుణికి పుచ్చుకున్నారు. ఏ స్త్రీలో కూడా వారు ప్రాపంచిక దృష్టితో చూడనే లేదు. అక్కడ వచ్చే పతితులైన, పావనులైన, పతివ్రతలైన ఎటువంటి స్త్రీలో కూడా వారు అమ్మనే భవతారిణి కాళికాదేవిని దర్శించి ప్రణమిల్లేవారు. వివేకానందులు కూడా చెప్తారు ఈ మాట, మేము స్వయంగా చూశాము. ఎవరినైతే సమాజము పతితులుగా, నీచులుగా, దిగజారిన వారుగా చూసి అసహించుకుంటుందో అటువంటి వారిని తలవంచి ప్రణమిల్లే రామకృష్ణుల మేము చూశాము అంటారు. కలకత్తాలో వెళుతూ ఉన్నప్పుడు గుర్రబండిలో జాన్ బజార్ అనే ప్రాంతంలో ఈ వేశ్యా స్త్రీలు ఇంట్ల ముందర నిలబడి ఆకర్షిస్తూ చేష్టలు చేస్తూ ఉంటే గుర్రబండిలో నుంచి రామకృష్ణులు వాళ్ళను దర్శించుకొని అక్కడి నుంచే చేతులు జోడించి, అమ్మా అమ్మా, ఈరోజు ఇలా దర్శనమిస్తున్నావా, ఇలాంటి వేషం వేసుకున్నావా, బాగుంది తల్లి, బాగుంది తల్లి అంటూ పారవశ్యంతో పదే తల వంచి నమస్కరించేవారు.
అటువంటి రామకృష్ణులు పుట్టిన దేశం మనది. శారదామాత సహధర్మచారిణి, ధర్మబద్ధముగా వివాహమాడిన స్త్రీ సహధర్మిణి శారదామాతలో కూడా వారు భార్యను చూడలేదు, స్త్రీని చూడలేదు. అమ్మ కాళికాదేవిని చూసి ప్రపంచంలో చరిత్రలో కని విని ఎరుగని విధంగా భార్యను జగన్మాతగా, కాళికాదేవిగా, భవతారిణీ మాతగా ప్రత్యక్షంగా పీఠంపై కూర్చోబెట్టి దేవాలయంలో చేసినట్లుగానే తన గదిలో శారదాదేవి అమ్మవారిని కూర్చోబెట్టి ప్రత్యక్షంగా షోడశీ పూజ చేసి తన 12 సంవత్సరాల సాధన ఫలితాన్ని జపమాలతో సహా అర్పించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని సాష్టాంగం చేసిన చరిత్రలో ఏకైక అవతార పురుషులు శ్రీరామకృష్ణులు. అటువంటి శ్రీరామకృష్ణులు పుట్టిన దేశంలో ఈనాడు స్త్రీలకు, బాలికలకు, అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు చూస్తూ ఉంటే ఎంత బాధ అవుతుంది. బస్సులలో, రైళ్లల్లో అన్ని చోట్ల స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అని రాస్తారు, కానీ పాటించడం ఎలా ఉంది? కాబట్టి ఈ గణేష పండుగ రోజు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఆ గణేష భగవానుని నిజమైన పూజ ఎలాంటిది? ప్రతి స్త్రీని కూడా అమ్మవారిగా, జగన్మాత అంశముగా, అమ్మవారి రూపాలుగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా గౌరవిద్దాం. స్వామీజీ అంటారు, ఏ దేశంలో అయితే స్త్రీలను గౌరవింపబడతారో ఆ దేశం మహోన్నతమవుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలకు పూజిస్తారో, స్త్రీలు గౌరవింపబడతారో అచ్చట దేవతలు ఆనందిస్తూ నాట్యం చేస్తారని పెద్దల మాట. కాబట్టి మిత్రులారా, భక్తులారా, ఈ గణేష పూజ రోజు శ్రీరామకృష్ణులు పుట్టిన ఈ భారతదేశంలో, శారదామాత పుట్టిన భారతదేశంలో ఎంతోమంది ఋషులు, మునులు, భక్తులు, మహాత్ములు జన్మించిన ఈ దేశంలో మనం స్త్రీలను గౌరవిస్తూ వారిని మహోన్నతమైన స్థానానికి, జగన్మాతగా, విశ్వమాతగా భారతదేశం ఎదగడానికి విద్యాభ్యాసాలు, అన్ని సౌకర్యాలు కలిగించి భారతదేశం జగద్గురువుగా ఎదగడానికి మనవంతు కృషి చేద్దాం. ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని దర్శిస్తూ వారి యాదేవి సర్వభూతేషు అన్నట్లు వారి చరణాలకు ప్రణమిల్లుదాం. ఈ గణపతి పండుగ రోజు గణేశునికి నిజమైన ఇటువంటి మాతృపూజ, మాతృ అర్చన చేసి శ్రీ గణేశ భగవానుని ఆశీస్సులు పొందుదాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ పాహి మాం, శ్రీ గణేశ రక్ష మాం. జై శ్రీ గణేశ భగవాన్ की जय.